శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తి రఘువంశంలోనే జన్మించారు. అసలు ఈ రఘువంశం ఎలా ఏర్పడింది, ఆ వంశానికి మూల పురుషుడెవరో ఈ కథలో తెలుసుకుందాం. దిలీపి చక్రవర్తికి సంతానం లేదు. ఆయన భార్య సుదక్షిణతో కలిసి సూర్యవంశజుల రాజగురువు అయిన వశిష్ఠముని ఆశీస్సుల కోసం ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన ఇలా ప్రార్థించాడు: పూజ్య మహర్షి వశిష్ఠునికి నమస్కారాలు. నా తర్వాత రాజ్యమేలడానికి నాకు సంతానం లేదు అని దుఃఖించాడు. వశిష్ఠుడు రాజుతో, ఓ రాజా, నీకు సంతానం కలగకపోవడానికి ఒక కారణం ఉంది. నీవు ఒకసారి ఇంద్రలోకం వెళ్లి ఇంద్రదేవునికి సాయం చేసి తిరిగి వస్తూ దివ్యదేనువైన కామధేనువుకు గౌరవప్రదంగా నమస్కారం చెయ్యకుండా, ప్రదక్షిణ చెయ్యకుండా తిరిగి వచ్చావు. ఆ కామధేనువు పట్ల అగౌరవంగా ప్రవర్తించినందుకు అక్కడ ఉన్న దేవతలు నీకు సంతానం లేకుండా ఉండాలని శపించారు. పెద్దలను గౌరవించలేని వారు సుఖంగా జీవించలేరు. రాజు మహర్షితో, గురుదేవా, నా పొరపాటుకు నేను విముక్తున్నయ్యే మార్గం తెలపవలసిందిగా ప్రార్థించాడు. వశిష్ఠ మహర్షి, దిలీప, మా నందినీదేనువు ఇప్పుడు తన వసతో కలిసి వస్తుంది. మీరిద్దరూ దాని సేవ చేయండి, ఈ పాపం నశిస్తుంది అని సెలవిచ్చాడు. చక్రవర్తి దిలీపుడు భార్యతో కూడి మహాశ్రద్ధతో నందినీదేనువును సేవిస్తూ కొంతకాలం ఆశ్రమంలోనే గడిపాడు. రాజు దేనువు ఎక్కడికి పోతే అక్కడికి వెళుతూ దానికి ఎటువంటి ఆపద కలగకుండా, అన్నపానాదులకు లోటు లేకుండా సంరక్షిస్తూ వచ్చాడు. ఒకనాడు ఒక సింహం వచ్చి నందిని మీదకి లంఘించి చంపబోయింది. దిలీపుడు ఒక బాణాన్ని సంధించి పులిని చంపాలని తలిచాడు. కానీ ఆయన చేతులు కదలనీయకుండా చచ్చుబడిపోయాయి. చిత్రంగా సింహం రాజుతో మనుష్య భాషణంతో మాట్లాడడం ప్రారంభించింది. ఓ చక్రవర్తి, నేను శివదూతను. నీవు నన్ను చంపలేవు. నాకు ఆకలిగా ఉంది. దీనిని చంపి నా ఆకలి తీర్చుకోనివ్వు అని పలికింది. అప్పుడు దిలీపుడు, ఓ సింహమా, నేను ఈ దేశానికి రాజును. నా భూభాగంలో గల ప్రాణులన్నిటినీ రక్షించడం నా బాధ్యత. ఆవును వదిలి నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని బదులిచ్చాడు. ఆ మాటలు విన్న సింహము కామధేనువు దేవతా రూపాన్ని ధరించాయి. మేము శివభక్తులం. నిన్ను పరీక్షించడానికై మారువేషంలో సింహపు రూపాన్ని ధరించి వచ్చాను. వశిష్ఠుని అనుగ్రహం ఉండడం చేత ఈ కామధేనువుని ఎవ్వరూ చంపలేరు. నీ సేవాభావానికి నేను తృప్తి చెందాను. నన్ను రక్షించడానికి నీ ప్రాణం కూర అర్పించడానికి సిద్ధపడ్డావు. నీకు త్వరలో ఒక మగబిడ్డ కలగగలడని పలికింది. రాణి సుదక్షిణి తరువాత ఒక కుమారుని కన్నది. అతనికి రఘు అని పేరు పెట్టింది. ఆ వంశం అతని పేరు చేతనే పిలువబడుతున్నది. శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తి ఈ వంశంలోనే అవతరించారు. ఆ విధంగా ఆ వంశాన్ని రఘువంశం అని ఆయన పేరు మీదే పిలువబడుతూ వస్తోంది.